తమిళనాడులో మురుగన్ అనేటువంటి ఒక మాదిగ బిడ్డ ఓడిపోతే రాజ్యసభ ఇచ్చి కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. కానీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం 2 స్థానాలు ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతుంది అనేటువంటి ప్రశ్నిస్తుంది. మందకృష్ణ అన్న పాపము ఒకటే కమ్యూనిటీ సబ్జెక్టులోనే ఉంటాడు, అదే బాయిల కప్పలాగా అన్నీ ఉంటాడు అంక ఆయన అనుకుంటాడు. మరి రాజకీయ పార్టీ అండి, రాజకీయం నేను చెప్తే కదా. జనరల్ సర్వీసైనాయనకు అంత పెద్ద నియోజకవర్గంలో 2 సార్లు ఇచ్చి కేంద్రంలో మంత్రి చేసినప్పుడు ఎవరైనా అన్నారా అని అడిగిర్రా మరి చెప్పిర్రా? అందుకని ఎక్కడెక్కడ దృష్టాంతాలు ఉంటాయి. నేనే అడిగినా నేనే వాస్తవాలు చెప్పినా నాకే రాలేదు, అయినా కానీ నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ డిసిషన్ ఇస్ రైట్. అందుకని పరిస్థితులు కోణాలు అన్నీ బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటిని వేసుకొని ఒక నిర్ణయం వచ్చిన తర్వాత దర్ ఇస్ నో డిస్కషన్. ఓకే, సంపత్ కుమార్ గారు కానీ మాదిగలకు కానీ కాంగ్రెస్లో అన్యాయం జరుగుతుందంటారా? 100% భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో మాదిగలకు న్యాయం జరగాలన్నా, మాదిగలను రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదుగుదల జరగాలంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. అది నమ్మిండు విశ్వసించిన కనుకనే సంపత్ కుమార్ కాంగ్రెస్ పార్టీనే పుట్టిండు, కాంగ్రెస్ పార్టీని చచ్చిపోతాడు. కాంగ్రెస్ పార్టీ సంపత్ కుమార్ ఈ స్థాయికి కూడా తీసుకొచ్చింది. ఏ సెక్రటరీ చేసింది, ఎమ్మెల్యే చేసింది, రేపు పొద్దుగాల ఇంకోటి చేస్తుంది. అదేమన్నా సాధ్యమవుతుంది కాంగ్రెస్ పార్టీ వేదిక ద్వారానే సాధ్యమవుతుంది. వేరే ఏ వేదిక కూడా మాదిగలకు, దళితులకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే వేదిక లేదు ఎక్సెప్ట్ కాంగ్రెస్ పార్టీ అండ్ ద లీడర్షిప్ ఎక్సెప్ట్ రేవంత్ రెడ్డి. కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకుడు మందకృష్ణ గారు నిన్న పిలుపునిచ్చారు, మాదిగ సమాజం ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో ఉండండి, కానీ ఈసారి ఓటు మాత్రం నరేంద్ర మోడీకి వేస్తే మనకు మనం ఈ 30 ఏళ్ల పోరాటానికి ఫలితం దక్కే అవకాశం ఉంది, అది కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించి. మందకృష్ణ బీజేపీ మైకంలో ఉండి కిషన్ రెడ్డి, అమిత్ షా, నరేంద్ర మోడీల కళ్ళకు తెర ఉండి అట్లా మాట్లాడుతుండు. కానీ మాదిగ రక్తం ఉన్నాడు ఎవడు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయాడు. ఓకే, బస్ నో, మనువాద పార్టీ, దళిత వ్యతిరేక పార్టీ. దళితుల హక్కులు ఏ రకంగా అయితే రాజ్యాంగబద్ధంగా వస్తున్నాయి ఆ రాజ్యాంగానే తీసేద్దామన్నటువంటి పార్టీ, రిజర్వేషన్లు తీసేద్దామన్నటువంటి పార్టీ. ఆ రకంగా ఏమాత్రం కాన్షియస్ ఉన్నాడు, మైండ్ ఉన్నాడు, మనసు ఉన్నాడు, దళిత రక్తం ఉన్నాడు, భారతీయ జనతా పార్టీకి ఓటేయాడు. ఏదో మైకంలో ఉండి పాపం కృష్ణన్ అట్లా చెప్తున్నాడు. వీలైనంత త్వరలో కృష్ణన్నకు మేమే చెప్తాం, ఆయన మనసు మారుస్తాం, వాస్తవాలను తెలియజేస్తాం, కృష్ణన్న కూడా తొలగిస్తాం.